మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు నేను చెప్పిన దానికి కంటిన్యూస్గా చేయడానికి కౌంటర్ 2 వీడియో ఈరోజు చేస్తున్నాను. అయితే నిన్న చెప్పినటువంటి వీడియోలో చాలామంది సహోదరులు కొంతమంది మంచిగానే కామెంట్ చేశారు. మరి కొంతమంది వారి అభిప్రాయాన్ని వేరే విధంగా కూడా తెలియజేశారు. అయితే నాకున్నటువంటి ఉద్దేశం ఏమిటంటే, నా లక్ష్యము యేసు ప్రభు వారిని దేవుడు, నిత్యుడు అని చూపించాలనేది నా లక్ష్యం. కానీ కొంతమంది అట్లా కాకుండా ఆయన సృజించబడినవాడు, నిత్యుడి కాడు, పుట్టినవాడు అంటున్నారు. కాబట్టి మరి దాని వాక్యాధారంగా నాకు తెలిసినంత మట్టుగా నా సామర్థ్యం కొలది నా వంతుగా నేను చెప్పాలని నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు 2వ కౌంటర్ చేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా నేను మీకు వీడియోలు 2 అంశాలు అడిగాను. నేను అడిగింది 2. ఏమిటంటే, నేనే సత్యం, నేనే జీవం అంటే ఏమిటి, రెండవ విషయం అని ఎందుకు అన్నాడో, ఈ రెండింటికి జవాబు చెప్పండి అని అడిగాను. దాని గురించి కామెంట్లు ఎవరు మాట్లాడలేదు. తర్వాత యోహాను 14:19 నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు అన్నాడు. దీని గురించి కూడా చెప్పండి అన్నాను. ఎవరు మాట్లాడలేదు. ఇది నిర్గమకాండము 3:14లో ఆ తండ్రి అయిన దేవుడు యెహోవా మోషేతో మాట్లాడుతూ ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట, నేను ఉన్నవాడను, కింద ఉంది ఉండునను వాడను, ఈ 2 ఒకటే అని చెప్పాను. మీరు ఎవరైనా సరే ఇది కాదు అని చెప్పగలిగే స్థితి ఉంటే చెప్పండి అన్నాను. ఎంతవరకు ఎవరు కామెంట్ చేయలేదు. కాబట్టి మీరు ఆలోచించండి. నేనే సత్యం, నేనే జీవం ఎందుకు అన్నాడో చెప్పాలి. మీరు అసలు వాటి అర్థం ఏంటో చెప్పాలి. ఇప్పుడు మరలా నేను దాని మీదే మీకు చెప్తాను. చూడండి, మరొక విభిన్న కోణములు చెప్తాను. మీకు ఆశ్చర్యం కలుగుతుంది. శ్రద్ధగా వినండి. ఒక సహోదరుడు ఏమని చెప్పారంటే, కామెంట్ చేశారు. అది యోహాను 18లో ఏమంటారంటే, దేవుడు, నేను చదివినిపిస్తాను. యోహాను 18లో, విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా చేసుకునేను అని పెట్టారు. అంటే దేవుడు తన సొంత తండ్రి అని చెప్పాడు యేసు ప్రభువారు. ఆయనే చెబితే మీరేంటండి, వారి బంధాన్ని మీరెందుకు తెంపుతారు అని ఆయన క్వశ్చన్ చేశారు. దేవుడే స్వయాన యేసు ప్రభువారు నా సొంత తండ్రి అని చెప్పారు కదా, ఇంక మీరేడు చెప్తారు మాకు అని అన్నారు బ్రదర్. ఈ రకమైనటువంటి అర్థాలు వాళ్ళకి ఎందుకు వస్తాయంటే, వీరికి డాక్ట్రిన్ తెలియదు ఫస్ట్. రెండోది, అలంకారాలు తెలియదు. ఆయన మానవ పరిభాషలో మాట్లాడుతూ ఉన్నాడు. అది మనకు అర్థం కావడం కోసమని. జనరల్గా ఏమంటారంటే దీన్ని యాంథ్రోపోమార్ఫిజం అంటారు. అంటే ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఏమి లేవు, కానీ ఊహించి చెప్తారు అలాగా. దాన్ని అలాగంట పిలుస్తారన్నమాట, యాంథ్రోపోమార్ఫిజం అని. రెండవది హెర్మన్యూటిక్స్ అని ఉంటుంది. అంటే భాషా వివరణ శాస్త్రం అదే ఉంటుంది. అది కూడా కొద్దిగా ఇవన్నీ కాస్తంతనే తెలిసిన మన సోదరులకు అర్థమవుతుంది. ఇక్కడ నా యేసు ప్రభువు నా సొంత తండ్రి అని చెప్తున్నాడు కదండి అంటున్నారు. మీకు ఏమర్థమైంది? ఇక్కడ మానవ పరిభాషలో మాట్లాడుతూ ఉన్నాడు. అది మనకు అర్థం కావడానికి ఈ ఒక మొక్కే తీసుకుంటే ఎలాగా? డాక్టర్ని చెప్పేటప్పుడు అన్నీ కలుపుకొని చెప్పాలి కదా. కాబట్టి ఇది ఆలోచించండి. మరొక బ్రదర్ ఏమని చెప్పారంటే, ఇదే అధ్యాయము యోహాను 5:26లో ఉంది. అది చదివినిపిస్తాను. తండ్రి ఏలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. అంటే తండ్రి తనంతట తాను జీవము గలవాడే ఉన్నాడు, అది ఓకే. అయితే కుమారుడు కూడా జీవము గలవాడే ఉండటానికి ఆ దేవుడే ఈ కుమారుడైన దేవుని యేసయ్యకి అధికారము అనుగ్రహించాడు తప్ప ఈయనకి సొంతంగా జీవం లేదు అని వీరి యొక్క భావం. అంటే ఈ వాక్యాన్ని వీరు ఈ విధంగా అర్థం చేసుకున్నారు. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయాన్ని, చాలా గమ్మత్తైన విషయాన్ని చెబుతాను, జాగ్రత్తగా వినండి. మీరు చెప్పే విధానం ఎలాగుందంటే, తండ్రి
ఆయన తనంతట తాను జీవము కలిగి ఉన్నాడు, ఓకే, ఒప్పుకుందాం. కాబట్టి కుమారుడు తనంతట తాను జీవము కలిగిన వాడు కాదు అని మీ భావం. అయితే ఏం చేశాడు? ఆయన కూడా తనంతట తాను జీవము గలవాడే ఉండటానికి అధికారము అనుగ్రహించాడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుకి అని చెప్తున్నారు మీరు. అదే కదా, అంటే యేసుప్రభువారికి స్వయంగా ఆయన జీవము లేదు అని, ఆ అధికారాన్ని తండ్రి అయిన దేవుడు అనుగ్రహించాడని చెప్తున్నారు మీరు ఇక్కడ. ఇప్పుడు రండి ఎక్కడికి, 14:6. ఏంటది? యోహాను సువార్త, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా మీరు పరిశీలించండి, ఒకసారి మీరు ఆలోచించండి, ఆలోచించి మాట్లాడండి. ఇప్పుడు యేసుప్రభువు ఏమని చెప్తున్నారు ఇక్కడ తోమాతోటి? ప్రభువా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలీదు, అటువంటిప్పుడు ఆ మార్గం మాకు ఎట్లా తెలుస్తుందని అడిగినప్పుడు చెప్పాడు కదా, నేనే మార్గము. నేనే మార్గం చెప్పుంటే సరిపోద్ది, ఓకే. ఆయన అక్కడితో ఆగలేదే, నేనే సత్యం అక్కడి నుంచి అన్నాడు. అంటే సత్యము జీవం అన్నాడు. దాని భావం ఏంటంటే ముందు నేను అన్నాడు కాబట్టి నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని అర్థం. మరి ఇక్కడ యేసుప్రభువు ఏమని చెప్పాలి? నా తండ్రే సత్యం, నా తండ్రే జీవం అని చెప్పాలి. అవునా కాదా? ఆలోచించండి. కానీ ఆయన ఇక్కడ ఏమని చెప్తున్నాడు? నేనే అనే మాట ఎవరిది? అక్కడ ఏముంది? అక్కడ నిర్గమ 3:14 నేను ఉన్నవాడను అన్నాడు లేదు అక్కడ. నేను అనే పదం దేవునిదే. ఈయన ఇక్కడ ఏమంటున్నాడు? నేనే సత్యం, నేనే జీవం అన్నాడే. అట్లా అనకుండా మీరు చెప్పినట్లుగా ఇప్పుడు తండ్రి యేసుప్రభువారికి జీవం అనుగ్రహించినట్లయితే, అంటే యేసుప్రభువారు తనంతట తానుగా జీవం లేనివాడే గనక అయితే ఇక్కడ యేసుప్రభువారు ఏమని చెప్పాలి? అలా కాదు, నేను కాదు, నా తండ్రే సత్యం, నా తండ్రే జీవం అనాలి, అంతే కదా. మరి అలాగ అన్నాడా? నేనే సత్యం, నేనే జీవం అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఆలోచించండి సోదరులారా, మీరు ఆలోచించండి. అందుకే చెప్తున్నాను, చాలామంది ముఖ్యంగా మన క్రైస్తవ ఈ సాహిత్యంలో కానీ ఈ బోధలో కానీ ప్రధానంగా విడిచిపెట్టిన అంశాలు రెండే. అవేమిటంటే నేనే సత్యం, నేనే జీవం. వీడియోలు వెతకండి, ఎక్కడైనా వెతకండి, దీని మీద ఎవరైనా ఎక్కువగా మాట్లాడుతున్నారేమో చూడండి. ఎవరు మాట్లాడరు, ఎందుకంటే సరిగా అర్థం కాక. రెండవది, సైతాన్ని కూడా ముసుకేశారు ఇక్కడ అందరికీ ఈ విషయాలు మాట్లాడనీయకుండా. ఇది ఎవరు మాట్లాడరు. ఎవరో సహోదరుడు ఈ కామెంట్ చేశారు, తండ్రి తనంతట తానే జీవము కలవాడి ఉన్నాడు కానీ యేసు ప్రభువు లేరు. ఆయన కూడా అలా ఉండడం కోసమని ఈయనకి అధికారం అనుగ్రహించాడు అంతే. ఈయన మాత్రం తనంతట తాను జీవము కలవాడు కాడు అని చెప్తా ఉన్నారు. మరి అటువంటి వాడు ఏమని చెప్పాలి? ఇక్కడ నా తండ్రే జీవం అని చెప్పాలి కదా. మరి ఇక్కడ ఏమని చెప్తున్నాడు? నేనే జీవం అంటున్నాడు. జీవం అంటే ఏంటి? ఉనికి కలిగి ఉండుట, ఉండునదేదో అదే జీవం, ఏదైతే మారదో అదే సత్యం. జీవం అంటే నిర్జీవమైన దానికి భిన్నంగా ఉండుట. నేను చెప్పాను, 2 వీడియోలు చేస్తాను, మీరు చూడండి. ఇప్పుడు ఆ రెండింటికి చెప్పాను. ఒకటి 5:18 చెప్పాను, 2 5:26 చెప్పాను. మరొకటి ఏమని చెప్పారంటే 1 తిమోతి 6:16 ఉంది, సమీపింపరాని తేజస్సులో వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఎస్ అంటే ఆయన అక్కడ ఏముంటుందంటే వాక్యాన్ని చదివినిపిస్తాను, అది కూడా మీకు వాక్యాన్ని చదివినిపిస్తాను. 1 తిమోతి 6:16 చదివినిపిస్తాడండి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఆయన మాత్రమే అన్నారు. అంటే ఇదేంటిది? తిమోతికి ఎవరు రాస్తారు ఉత్తరం? ఇది పౌలు రాశాడు. ఒప్పుకుంటారు కదా, సంతోషం. మరొకరు ఏమని చెప్పారంటే కొలస్సి ఏం చెప్పారు? కొలస్సి 1:16 ఏముంది? ఆకాశమందున్నవి కానీ భూమి యందున్నవి కానీ దృశ్యమైనవి అదృశ్యమైనవి సింహాసనములైనను ప్రభుత్వములైనను సర్వమును ఆయన యందు సృజింపబడిను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడిను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అని చెప్తున్నారు. అంటే యేసుప్రభువారికి ముందు పరలోకం లేదు. యేసుప్రభువారు వచ్చిన తర్వాత ఈయనే ఈ సమస్తం సృజించాడు.
అంతకుముందు పరలోకం లేదని చెప్తున్నారు ఒక ఆయన పెద్ద ఆయన మన ఎవరో. మరి వీళ్ళని ఏమనాలి? ఏమని అర్థం చేసుకోవాలి? సరే, అంటే ఇక్కడ తిమోతి ఏం చెప్పారు? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించినాడు ఒకే ఒప్పుకుంటారు. అది పౌలు రాశాడు. ఈ కొలస్సీ ఎవరు రాశారు? పౌలే రాశారు. ఇది ఒప్పుకుంటున్నారు కదా. అయితే ఇప్పుడు తీతు పత్రిక రండి. తీతుకి ఏముంది? తీతు 2:13 ఏమున్నది? ఇది చదవాలి. తీతు వాక్యం తీసి చదివి వినిపిస్తాను మీకు కావాలని. తీతు 2:13 ఏముంటుందంటే మహాదేవుడును, సరే చెప్పేస్తున్నా, తీతులో మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తునుంది. ఇక్కడ ఏముంది? మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు. మీరు ఆ కొలస్సీలో ఒప్పుకుంటున్నారే, తిమోతి రాసింది సమీపింపరాని తేజస్సులో అంగీకరిస్తున్నారే, ఈ కొలస్సీది అంగీకరిస్తున్నారే. మరి తీతు పత్రికలో పౌలు గారే రాశారు కదా. కొలస్సీకి ఆయన రాశాడు, తిమోతికి ఆయన రాశాడు, తీతు పత్రికలో ఆయన రాశారు కదా. అప్పుడు ఇక్కడ మహాదేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు అన్నాడు కదా. ఇది అంగీకరించగలరా? ఆలోచించండి. ఇది కూడా పౌలు గారు రాశారు కదా. జాగ్రత్త సోదరులారా, వాక్యని శ్రద్ధగా పఠించండి, ఆలోచిస్తూ చదవండి. మీకు మరొకసారి ఈ విషయాన్ని చెప్తాను. ఇది అసలు ఎక్కడ స్టార్ట్ అయింది మీకు చెప్పాను కదా. ఏరియన్ అనేవాడు అతనికి ఆ కాలానికి అర్థం కాక యేసు ప్రభు వారిని ఆయన సృజింపబడ్డాడు, ఆయన పుట్టాడు, ఆయన నిత్యుడు కాదు, దేవుడు కాదు, ముందు ఉనికిలో లేడు అని చెప్పాడు. ఆయన యెహోవా దేవుడు సృష్టించాడు, ఆయనకి పుట్టాడు అని చెప్పాడు. దీనికి కారణం ఏంటి చెప్పనా? ఆ రోజుల్లో ఈజిప్టులో కానీ, గ్రీకులో కానీ, రోమ్లో కానీ, మెసపటోమియాలో కానీ అక్కడ దేవతలు ఉన్నారు. ఆ దేశాల్లో వారి దేవతల్లో ఇప్పటికీ కథలు చాలా ఉన్నాయి, మనకు తెలుసు. ఆ దేవతల వాళ్ళు పుట్టారు, ఆ తర్వాత వేరే వాళ్ళు పుట్టారు ఉంటాయి. వాటి చేత ప్రభావితమయ్యాడు ఈ ఏరియన్. అంటే ఎలాగా? ఆ దేవుడికి ఈ యేసుప్రభు పుట్టారని అంటే అక్కడ ఒక దేవుడికి మరో దేవుడు పుడతారు, ఆయనకి చిన్న దేవుడు పుడతారని ఆ దేవతల్లో ఉన్నాయి. ఎక్కడ? ఇరాన్, ఈజిప్ట్లో కానీ, గ్రీకు దేవతల్లో కానీ, ఆ మెసపటోమియన్ దేవతల్లో కానీ, ఆ రోమన్ దేవతలు అలా ఉన్నారు. రైట్, వాళ్ళకి అక్కడ ఉన్నాయి. వాటి చేత ప్రభావితమైన వాడే ఈ ఏరియన్. కాబట్టి యేసు ప్రభువారు కూడా అలాగే తండ్రి అయిన దేవుడికి పుట్టాడు అని అనుకుని భ్రమించాడు, మోసపోయాడు. దాన్ని ఎప్పుడో అది తప్పని తేల్చేశారు. 325 కౌన్సిల్లో, నైసియా కౌన్సిల్లో తేల్చేశారు. అది తేలిపోయింది, ఓడిపోయింది. ఇప్పటికి మీరు చాలామంది మేమే పండితులం అన్నట్టు మళ్ళీ దాన్ని బట్టి వేలాడుతూ మేమే సత్యాన్ని చెప్తూ మాలాంటి వాళ్ళు ఎవరైనా కదా ఆ బాధలతో గట్టిగా మాట్లాడితే మీకేమీ తెలీదు అంటారు. మరి మీకేం తెలుసు అని మాట్లాడుతున్నారు? మీరు చెప్పండి. ఇప్పుడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. 2 ప్రశ్నలు అడిగాను. ఏమిటి? నేను జీవించుతున్నాను కనుక మీరును జీవించురంటే అర్థం ఏంటి? మరి యేసుప్రభు జీవించే ఉన్నారు, శిష్యులు జీవించే ఉన్నారు. మరలా ఇదేం క్వశ్చన్ ఇది? బాగా డీప్గా ఆలోచించండి. మళ్ళీ ఏమన్నాడు? నేనే సత్యం, నేనే జీవం అంటే దానికి అర్థం ఏంటి చెప్పండి మీరు ఒక్కసారి. మీరు ఏమన్నారు కదా, ఈయన జీవం లేనివాడు తండ్రి ఈయనకి జీవం ఇచ్చాడని చెప్తున్నారు కదా. మరి ఆయనే ఇస్తే మరి నా తండ్రే సత్యం అని చెప్పాలి కదా, నా తండ్రే జీవం అని చెప్పాలి కదా. అట్లా కాకుండా ఎలాగెందుకు మాట్లాడుతున్నారు? ఆలోచించండి. కాబట్టి మీరు శ్రద్ధగా ఆలోచిస్తారని నేను మరొకసారి కౌంటర్ వీడియో 2వ చేస్తున్నాను. నిజానికి సత్యమనగా నశించనేది నేను చాలా అర్థాలు చెప్పాను. మరలా అవన్నీ కావాలంటే నేను రాసిన బుక్ త్వరలో రిలీజ్ అవుతుంది. ఏసే అంతిమ సత్యం అనే పుస్తకంలో అన్ని విషయాలు కూడా రాసి పెట్టాను. అది ముఖ్యంగా అందరికీ ఉపయోగపడాలని, యేసుక్రీస్తు దేవుడని, అలాగే దేవుడు ఉన్నాడని, అది ఫిలసాఫికల్గా, సైంటిఫికల్గా, హిస్టారికల్గా, ఆంథ్రోపాలజికల్గా అన్ని రకాలుగా అది రాయడం జరిగింది. కొనండి, చదవండి. ముఖ్యంగా నేను బ్రదర్ జేమ్స్, బ్రదర్ వంశీ, బ్రదర్ వికేఆర్ వీళ్ళందరి విషయంలో వీళ్ళు మంచిగానే మాట్లాడుతున్నారు. వారిని నేను అభినందిస్తున్నాను. వారికి నా వందనాలు, వారికి నా కృతజ్ఞతలు. నా కౌంటర్ కేవలం ఎవరైతే యేసుప్రభు దేవుడు కాదు, యేసుప్రభు సృజించబడ్డాడు, దేవునిచే పుట్టాడు అని ఎవరైతే అంటున్నారో
వారికి మాత్రమే నేను ఇస్తాను ఈ కౌంటర్. ఇప్పుడైనా మీరు ఎప్పుడైనా సరే నేను అడిగిన 2 ప్రశ్నలకు సమాధానం చెప్పండి చూద్దాం. 2 అడిగాను. నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. దీనికి అర్థం చెప్పండి. నేనే సత్యం, నేనే జీవం. ఈ రెండింటికి మీరు అర్థం మీరు చదవండి, అర్థం చెప్పండి. అప్పుడు నేను మరలా వీడియో చేస్తాను. మీ అందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ.